బఠానీలు ఏవైతే ఉంటాయో వీటిని నేను ఫ్రీజర్లో పెట్టాను. ఇప్పుడు నాకు బఠానీల పరాటా తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఈ బఠానీలు మిక్సీ జార్లో వేసేసి నీళ్లు లేకుండా ట్రై చేయండి. బఠానీలకి ఈ బఠానీలన్నీ మిక్సీ జార్లో వేసి బరకగా పచా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని మంచి ఫ్లేవర్ఫుల్ తీసుకొచ్చేది మెంతికూర లేతటి మెంతికూర తీసుకొచ్చాను. పరాటాలు తినేటప్పుడు ఒక కిక్ రావాలి. మనకి ఒట్టి పచ్చి బఠానీతో మనం చేసుకున్నాం అనుకోండి, అందులో ఫుల్ ఫ్లేవర్ టేస్ట్ మనకు అందదు. ఆ బఠానీ టేస్ట్ కూడా మంచిగా అందాలంటే దాంతో మెంతికూర లాంటి స్ట్రాంగ్ ఫ్లేవర్. సో ఈరోజు ఈ మెంతికూర మన బఠానీ ఈ రెండింటిని కలిపి ఒక అద్భుతమైన టేస్టీ పరాటా. మనకి ముఖ్యంగా ఒక మంచి ఫీల్ కావాలి. ఫీల్ అంటే ఏంటంటే తినేటప్పుడు ఆ నోటికి ఒక మంచి సువాసన, అందం, ఆ రుచి చక్కగా రావాలి. అలాగే కడుపుకు కూడా ఆనందంగా ఉండాలి. ఫస్ట్ అది మనం చేయాలి అంటే ఈ బఠానీని బర్బర్ అనేసి బరకగా గ్రైండ్ చేసి ఈ మెంతికూర ఫైన్గా చాప్ చేశాను. దీంతో మనం మసాలా మిశ్రమం చేసి ఆ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండి మిశ్రమం తయారు చేసుకుందాం. నేను చేసుకోవడానికి గోధుమ పిండి వాడుతున్నాను. దీంట్లో కొంచెం అంత ఉప్పు వేయండి, అంతే. చాలామంది ఇందులో నూనె అన్నీ వేస్తారు, వేయచ్చు. మీకు టేస్ట్గా ఇంకా రిచ్గా తినాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోండి. ఇంకా స్ట్రెచ్చింగ్కి దానికి కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఏం వేయకుండా సాఫ్ట్ పిండి కేవలం ఉప్పు వేసి దీంట్లో కొన్ని నీళ్లు పోసి సాఫ్ట్ పిండి కలిపేసుకున్నాను. ఇలా చేసినప్పుడు మనము కొంచెం నీళ్లు పోసి ఈ పిండిని ఇలా చేసేసుకోండి. ఇలా కలిపినప్పుడు ఆ పిండి మొత్తము చక్కగా తీసేసుకోవాలి. చూడండి, ఆ తేమ ఏదైతే ఉందో ఈ పొడి పిండిని పర్ఫెక్ట్గా తీసేసుకుంటుంది. తర్వాత మనం కొంచెం మర్దన చేసిన తర్వాత ఈ పిండికి కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి. ఎంత చక్కగా మర్దన చేస్తే మీ రొట్టె అంత సాఫ్ట్గా చక్కగా వచ్చేస్తుంది. మీరు పుల్కాలు చేయడానికి, చపాతీలు చేయడానికి కూడా కొంచెం ఇప్పుడంటే అన్నీ మన దగ్గర ఈ పిండి కలపడానికి కూడా మిషన్లు వచ్చేసాయి. మనకి మామూలుగా మిక్సీ జార్లలో కూడా చక్కగా మనం పిండి కలిపేసుకోవచ్చు. కానీ పొద్దున్నే కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ఇలా చేసుకుంటే. ఈ పిండి మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన రెస్ట్ ఇచ్చేయండి. రెస్ట్ ఇచ్చేయడం అంటే ఏం లేదు, దీన్ని ఒక మంచి ముద్దలా చేసేసి దీనిపైన ఒక గుడ్డనో లేకపోతే మూతనో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఈ పిండి సాఫ్ట్గా మనకి పరాటాలు చేయడానికి సూటబుల్గా తయారవుతుంది. బఠానీ మిక్సీ జార్లో వేసి లైట్గా పేస్ట్ చేస్తాను. అయితే ఈరోజు మనం లోపల స్టఫింగ్లో ఎప్పుడు డ్రైగా ఉంటే బెస్ట్. కాకపోతే ఇప్పుడు కొంచెం నూనె వేసేసి మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఎందుకు నూనె అంటే ఈ మసాలా, ఆకుకూర ఇవన్నీ కుక్ చేయాలి. ఇందులో నుంచి తేమ బయటికి వచ్చిందనుకోండి మన పరాటాకి పర్ఫెక్ట్గా ఉండదు. సో కొంచెమే లైట్గా నూనె వేసి దాంట్లో లైట్గా జీలకర్ర వేసి ఆ జీలకర్ర వేగుతున్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లము, కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్కి బాగుంటుంది, నాకు ఇష్టం. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దీంట్లో లైట్గా ఉప్పు వేసి దీన్ని కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిపోతాయో ఇందులో మనం పసుపు, కొంచెం తయారు చేసుకున్న మన బఠానీ పేస్ట్ ఏదైతే ఉందో దీంట్లో వేయండి. స్లోగా దీంట్లో కుక్ చేసుకోవాలి. మీకు కనిపించలేదు కానీ ఇందులో తేమ అనేది బయటకు వస్తుంది. ఆ తేమ లేకుండా కుక్ చేసుకోవాలి. ఇంకొకటి మన ఆకుకూర మెంతికూర కూడా ఉంది, మంచిగా ప్రోటీన్ రిచ్, మనకి వెజిటేరియన్స్కి అలాంటి వాళ్ళకి మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీంతో పాటు మనం ఆకుకూర, ఏ ఆకుకూర అయినా మనం కట్ చేస్తే అందులో కొంచెం తేమ కూడా బయటకు వస్తుంది. ఆల్రెడీ కొంచెం ఉప్పు కూడా వేసాను. దీంట్లో ఈ ఆకుకూర కూడా వేసేసి స్లోగా దీన్ని ఈ విధంగా కుక్ చేయండి. ఈ తేమంతా తగ్గిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది మనకి స్టఫింగ్కి చాలా బాగుంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని మీరు కేవలం పరోటాలోనే కాదు, మీరు కచోరీలు చేసుకోవచ్చు, చిన్న చిన్న సమోసాలు కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమంతో దీన్ని అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, ఇదంతా లోపల స్టఫింగ్ వెళ్తుందండి. కొంచెం అంత చాట్ మసాలా, మీరు ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం అంత గరం మసాలా. చూడండి, మనము ఇందులో మసాలాలు అన్నీ వేసాం. ఎందుకంటే ఈ మిశ్రమం టేస్టీగా ఉంటేనే మన పరాటా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎందుకు కట్ చేసినట్టు చేస్తున్నా అంటే దీంట్లో తేమ ఏది ఉన్నా కానీ
అది బయటకు వచ్చేస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని మనం కొంచెం సేపు ఆ తేమ వెళ్ళేంత వరకు ఇలా కుక్ చేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. టేస్ట్ మాత్రం తప్పకుండా చూడండి. ఉప్పు కావాలంటే మళ్ళీ ఈ మిర్చిలో ఇది టేస్టీగా ఉంది, కానీ ఎప్పుడైతే పరాటాలో ఉంటుందో దాని టేస్ట్ మరింత పెరిగిపోతుంది. రుచి చూసా, ఇంకా కొంచెం ఉప్పు. స్టవ్ కట్టేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం. మన మిశ్రమం పర్ఫెక్ట్. ఈ మిశ్రమాన్ని మేము గుజరాతీ కచోరీలు అలా కూడా చేస్తాం. ఎలా చేసుకున్నా ఈ మిశ్రమాన్ని ఇలా గుజరాతీ కచోరీ చేసినప్పుడు టేస్ట్ బాగుండడానికి దీంట్లో కొంచెం పంచదార లైట్గా కూడా వేస్తాం. సో ఈ మిశ్రమాన్ని మళ్ళీ మనము ఈ పరాటాలో ఎలా స్టఫింగ్ చేస్తానో, ఉప్పు సరిగ్గా పడింది అనుకోండి, దాని రుచి మస్తు పెరిగిపోతుంది. చల్లారిన తర్వాత ఎలా స్టఫింగ్ చేయాలో చూపిస్తాను. పరాటా కోసం మనం పిండి ముద్దలు రెడీ చేసుకున్నాం. కొంచెం మీడియం సైజ్ పిండి ముద్ద తీసుకున్నాను. మనం పరాటాలు చేసేటప్పుడు ఫస్ట్ దీన్ని ఒక రోల్ చేసుకోండి. ఎందుకు రోల్ చేసుకోవాలి అంటే మనకి ఆ ఎడ్జెస్ మనకి స్మూత్గా కావాలి. ఫస్ట్ చాలా సింపుల్, చూడండి, ఇలా ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో వాటిని సన్నగా చేసుకోండి. మేము రోల్ చేసేటప్పుడే దీన్ని ఇలా తిప్పుతూ ఈ ఎడ్జెస్ని సన్నగా చేసేసుకుంటాం. ఈ ఎడ్జెస్ని మీరు ఎంత సన్నగా చేసుకుంటే మీకు పరాటా అంత బాగా వస్తుంది. చూడండి, దీని లోపల స్టఫింగ్ మీకు ఎంత కావాలి, ఒక పరాటాకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. నేను చేసుకున్న మిశ్రమాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ కొనల్ని మనం చూడండి, కొంచెం ఈ కొనలు ఒకవేళ మీకు ఎక్స్ట్రా పిండి వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా చేసి తీసేయండి. ఇలా చేసిన తర్వాత దీన్ని లోపలిగా చక్కగా చూసి దీనిపైన పొడిపిండి వేసి, ఇటు పక్కన కూడా పొడిపిండి వేసి, ఇప్పుడు చూడండి పొడిపిండి కింద ఉంది, పైన కూడా ఉంది. ఇప్పుడు స్లోగా ఇలా ఎడ్జస్ట్ని మనం చేసుకుంటూ స్లోగా చేత్తో చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ పరాటా చూసుకోండి, ఇలా చేసేటప్పుడు మసాలా కొనలకి వెళ్తుంది, అది చిరిగి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. కానీ మన పిండి మిశ్రమం పర్ఫెక్ట్గా ఉందనుకోండి, అది అంత ఈజీగా చిరగదు. వేడి పెనం పైన పరాటా వేయండి. వేసిన వెంటనే లైట్గా ఇలా కదపడం వల్ల అంటుకోదు, మనకి తర్వాత తిప్పి 2 పక్కల ఈజీగా కుక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒక లైట్గా బబుల్స్లా కనిపించినప్పుడు దాన్ని మరో పక్కకు తిప్పండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఈవెన్గా కలర్ వచ్చింది. ఇప్పుడు మనము జాగ్రత్తగా దీన్ని ఇలా తిప్పుకుంటూ రొట్టెకి పర్ఫెక్ట్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవచ్చు. మన రొట్టె ఒక పక్కన కలర్ వచ్చిన తర్వాత దీనిపైన లైట్గా నెయ్యి, తర్వాత దాన్ని ఇంకో పక్కకి తిప్పి జిగ్ మంచి ఆ రంగు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరో పక్కన కొంచెం నెయ్యి, నా సామిరంగా ఇంకో పక్కకి తిప్పండి. ఓహో, ఇలా ఉబ్బుతూ ఓహో ఆ పరాటా అద్భుతం. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయి మంచి రంగు వచ్చిన ఈ పరాటా ఇలా చాలా సింపుల్గా టేస్టీగా మన పరాటా రెడీ అయిపోయింది. దీని లోపల స్టఫింగ్ ఎంత బాగుంటుందంటే దీంతో పాటు ఉల్లిపాయలు, పచ్చడి అలాంటివి ఏమైనా పక్కన పెట్టుకుంటే చక్కగా తిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ పరాటా సెంటర్లో కట్ చేసేస్తాను. తర్వాత ఇంకొక 4 ముక్కలుగా కట్ చేస్తా. అయితే మీకు ఎలా ఒక సైడ్ ఓపెన్ చేసి చూపిద్దామని ఇలా కట్ చేశాను. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత మంచి ఫీలింగ్ తోటి బ్రహ్మాండంగా ఉందో. మీరు పచ్చడితో తింటారా లేకపోతే ఉల్లిపాయలతో తింటారా మీ ఇష్టం. సో పెరుగుతో తినండి, ఉల్లిపాయలతో తినండి, పచ్చడితో తినండి. మేతి మటర్ పరాటా. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో పచ్చి బఠానీలు వేసి చూపించిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొంచెం నూనె, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి వాటిని వేయించుకున్న తర్వాత పసుపు, ఆ పచ్చి బఠానీ పేస్ట్ కూడా అందులో వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ గా చాప్ చేసుకున్న మెంతి కూర కూడా అందులో వేసి కొంచెం కారపొడి, చాట్ మసాలా, గరం మసాలా కూడా వేసి దాన్ని మంచిగా తేమంతా పోయేంత వరకు కుక్ చేసుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనం చూపించిన విధంగా చపాతీ సాఫ్ట్ పిండి మిశ్రమంలో స్టఫింగ్ చేసుకొని మన ఈ పరాటాలు తయారు చేసుకోవాలి. వేడి వేడిగా దీన్ని పెరుగు, పచ్చడి, ఉల్లిపాయలతో వడ్డించుకొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.